రాజకీయ నాయకులంటే మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడతారంటారు. చాలా వరకు ఇది వాస్తవం కూడా. అయితే ఇందుకు కేంద్ర మంత్రి బీజేపీ నాయకులు నితిన్ గడ్కరీ మినహాయింపు. నాగ్పూర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన తన మనసులో మాట బయటపెట్టారు. రాజకీయ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేస్తారు. సమాజంలో రాజకీయ నాయకులకు ఓ ప్రత్యేక ఇమేజ్ ఉంది. పొలిటికల్ లీడర్ల మనసులో ఉన్నది ఏది బయటకు వెల్లడించరని అందరూ భావిస్తారు. అంతేకాదు, లోపలేముందో తెలియకుండా బయట నటిస్తుంటారు అనే ఇమేజ్ లీడర్లకుంది. అయితే ఇది చాలా వరకు నిజం కూడా. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడడం రాజకీయాల్లో ఉన్నవారికి అలవాటైన విద్యే. అయితే ఇందుకు కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ మినహాయింపు. గడ్కరీకి మనసులో దాచుకోవడం అనేది ఏమాత్రం తెలియదు. మనసులో ఏముందో అదే బయట కరేస్తారు. అంతేకాదు, పర్యవసానాల గురించి గడ్కరీ ఏమాత్రం ఆలోచించరు. తాజాగా నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకీయ నేతలపై గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, అనేక కీలక అంశాలపై ఎటువంటి మొహమాటం లేకుండా తన మనసులోని మాటను అందరి ముందు బయటపెట్టారు. రాజకీయ రంగంలో ఉన్నవారు నిజం మాట్లాడడం నిషేధమంటూ నితిన్ గడ్కరీ ఓ బాంబు పేల్చారు. వాస్తవాలు మాట్లాడితే అంగీకరించడానికి ప్రజలు కూడా సిద్ధంగా లేరన్నారు. మనసులో ఒకటి పెట్టుకుని బయట మరొకటి మాట్లాడేవాళ్లు ఇవాల్టి రోజున మహానాయకులుగా ఎదిగారని నితిన్ గడ్కరీ వ్యంగ్యంగా అన్నారు. అంతేకాదు, ఎవరైతే ప్రజలను మోసం చేస్తారో వారే బడా లీడర్లు అవుతున్నారని నితిన్ గడ్కరీ తనదైన శైలిలో చమత్కరించారు. అయితే సమాజంలో ఏది సాధించాలనుకున్నా షార్ట్ కట్ ఉంటుందన్నారు గడ్కరీ. షార్ట్ కట్తో చాలా త్వరగా గమ్యం చేరుకోవచ్చన్నారు ఆయన. ఉదాహరణకు, రోడ్డు రూల్స్ను ఉల్లంఘించి ఎవరైనా రోడ్డు దాటొచ్చన్నారు. అయితే షార్ట్ కట్తో వచ్చే ఫలితాలు ఎక్కువ కాలం ఉండవన్నారు నితిన్ గడ్కరీ. షార్ట్ కట్తో కలిగే ప్రయోజనాలు కూడా తాత్కాలికమేనారు ఆయన. లాంగ్ రన్లో నిలబడాలంటే షార్ట్ కట్ ఏమాత్రం పనికిరాదని ఆయన తెగేసి చెప్పారు. నిజానికి నిజాయితీతోనే ఎవ్వరికైనా దీర్ఘ విజయం లభిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా సమాజంలో విశ్వసనీయత పెంచుకోవాలన్నారు. విశ్వసనీయతతోనే ఎవ్వరికైనా మంచి గుర్తింపు లభిస్తుందన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. అయితే గడ్కరీ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. రాజకీయాలు దుమారం రేపాయి. కేంద్ర హోంమంత్రి హోదాలో ఉండి రాజకీయ రంగంలో ఉన్నవారిపై ఇటువంటి వ్యాఖ్యలు ఎలా చేశారన్న ప్రశ్న కూడా తెరమీదికి వచ్చింది. అయితే ఏ ఒక్క నాయకుడిని నిర్దేశించి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించలేదని ఆయన మద్దతుదారులు పేర్కొన్నారు. సహజంగా రాజకీయ రంగంలో నాయకులుగా ఉన్నవారి గురించి గడ్కరీ వ్యాఖ్యానించారని ఆయన అభిమానులు అంటున్నారు. కాగా, మనసు విప్పి మాట్లాడే విద్యలో నితిన్ గడ్కరీ ఆరితేరారు. ఇటీవల ప్రభుత్వ నిర్వాకాలపై న్యాయస్థానాలిచ్చిన తీర్పులకు కూడా ఇదే రీతిలో ఆయన మాట్లాడారు. కోర్టు కేసుల వల్ల ప్రభుత్వాలు క్రమశిక్షణతో పనిచేస్తున్నాయని గడ్కరీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు చేయలేని పనిని న్యాయస్థానాలు చేస్తున్నాయని ఆయన ప్రశంసించారు. గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. ఏదేమైనా వర్తమాన రాజకీయాల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రూటే వేరు అంటున్నారు రాజకీయ పరిశీలకులు.